నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు పెరిగాయా తగ్గాయా, మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా అని చెప్పేసి ఒక్కసారి వీడియోలో చూస్తే కనుక ప్రెజెంట్ మనం ఒక్కసారి గోల్డ్ చూసుకుంటే కనుక గోల్డ్ రేట్ అనేది అయితే ఇప్పుడు కొంచెం అయితే మనకి స్టేబుల్గానే ఉందని చెప్పుకోవాలి, బ్యాలెన్సింగ్గానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు మనము కొన్ని రోజుల క్రితం చూసుకుంటే కనుక ఎప్పుడైతే మనకి ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ కామ్ అయిందో అప్పుడు మనకి దాని తర్వాత అప్పటి నుండి చూసుకుంటే గనుక గోల్డ్ రేట్ అనేది ఏ విధంగా పుంజుకుంది, ఏ విధంగా ఎంతగానం పెరిగిందనేది మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది మళ్ళీ తగ్గి చాలా వరకైతే తగ్గడం అయితే జరిగింది. అంటే మనకి వార్ మధ్యలో చూసుకుంటే గనుక గోల్డ్ రేట్ అనేది దాదాపు మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,20,000 వరకైతే దిగడం అయితే జరిగింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ మనకి 1,39,000 వరకు కూడా రావడం జరిగింది. అంటే మనకి దాని తర్వాత 1,60,000 నుంచి 1,70,000 వరకైతే ఆ రేంజ్‌లో అయితే ఎళ్ళడం జరిగింది. అలాంటిది మళ్ళీ ఒకేసారి 1,40,000 రేంజ్‌లో అయితే ఇప్పుడు మనకి అదే రేంజ్‌లో అయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే దీనికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ముఖ్యంగా ప్రతి ఇయర్‌లో జూన్, జూలైలో అయితే మనకి గోల్డ్ రేట్ అనేది స్టేబుల్‌గా ఉంటుంది. అంటే మరీ పెరగకపోయినా గానీ ఒక రేంజ్‌లో అయితే ఉంటుంది. కొనుక్కునేంత రేంజ్‌లో అయితే ఉంటుంది. ఇప్పుడు అదే రేంజ్ మనకి అదే టైం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి మరి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఎంతుందని ఒక్కసారి చూసుకుంటే గనక 1,43,200 నల రూ. 240 అయితే ఈ రోజుకైతే ఉంది. 1,43,240 రూపీస్ అయితే ఈ రోజుకైతే ఉంది. మరి నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఏమైనా పెరిగిందా అని అంటే గనక దాదాపు మనకు 2, 3 రోజుల నుంచి చూసుకుంటే గనక ఈ మనకి 1,40,000 నుంచి 1,45,000 రేంజ్‌లోనే కనిపిస్తూ ఉంది. అంటే ఈ మధ్య కాలం ఇంతవరకే పెరుగుతూ ఉంది, తగ్గుతూ ఉంది. అంతే తప్ప మనకి మరీ 1,50,000 అయితే దాటిపోయేంత అయితే మనకి ఈ రేంజ్ అయితే కనిపించట్లేదు. మరి అలా మనకి 1,50,000 దాటేస్తుందా అని అంటే గనక యెస్. ఎప్పుడైతే మనకి జులై ఎండింగ్ అయిపోతూ ఉంటుందో, ఇంకా ఆగస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా మనకి గోల్డ్ అనలిస్ట్‌లు అదే విధంగా మనకి నిపుణులు అయితే చెప్తున్న ప్రకారం అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో మనం అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే మోస్ట్‌లీ మనకి ఈ 1,40,000 రేంజ్‌లోనే ఇంకా 20 రోజులైతే ఉండేలాగా కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా అంటే గనక మనకు అసలే ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో మన దేశవ్యాప్తంగా కూడా అసలే ఆగస్ట్‌లో పెళ్లిళ్ల సీజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్ అనేది చాలా మంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేందుకైతే రెడీగా ఉంటారు. సో వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఇంకా మరీ తగ్గుతుందా అనే ఒక హోప్ కన్నా ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో అట్‌లీస్ట్ ఒక 10 తులాలు అలా తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఒక 5 తులాల వరకైనా ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకు మాత్రం ఒక మంచి ఛాన్స్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు కొంచెం స్టేబుల్‌గా ఉంది కాబట్టి గోల్డ్ అనేది ఇప్పుడు బ్యాలెన్సింగ్‌గా ఉందని బ్యాలెన్సింగ్‌గా ఉంది కాబట్టి మనకి ప్రెజెంట్ అయితే గోల్డ్ అయితే కొనేందుకైతే ఇది ఒక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. మరి ఎప్పుడైతే మనకి వార్ స్టార్ట్ అయ్యిందో అప్పుడు 1,20,000 రేంజ్‌లో కూడా మనం చూసాం గదా! ఆ రేంజ్ వరకు మళ్ళీ వస్తుందా అని అంటే గనక మనకి ఎప్పుడైతే ఆ వార్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందో ఒకవేళ ఆ రేంజ్‌లో గనక వార్ గనక అవుతే ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ రేట్ అనేది తగ్గే అవకాశాలుంటాయి. ఎందుకంటే గోల్డ్ రేట్ మీద ఆ ప్రభావం అనేది పడి మనకి తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ రేట్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో దాని డిమాండ్ అయితే ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో సో ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. లేదా మరి ఇంకెప్పుడు తగ్గే అవకాశాలు ఉంటాయంటే గనక మనకి డాలర్ రేట్ అనేది ఎప్పుడైతే బలపడుతూ ఉంటుందో, రూపీ అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. లేదు ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయంటే గనక మనకి ఇప్పుడు ఏదైతే ఏపీలో మైనింగ్ స్టార్ట్ అయిందో గోల్డ్ మైనింగ్, ఈ మైనింగ్ అంతా కూడా పూర్తి కావడానికి, ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి, అదే విధంగా స్టేట్, సెంట్రల్ ఒక నిర్ణయానికి తీసుకోవడానికి ఇప్పుడు ఏదైతే మనకి ముఖ్యంగా గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ వైస్ ప్రకారం ఆ ప్రైస్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇదంతా ప్రాసెస్ కావడానికి మినిమమ్ అట్‌లీస్ట్ ఒక ఇయర్ అయినా పట్టే అవకాశాలున్నాయి కాబట్టి మనకి ఇప్పుడైతే కొనేందుకు మాత్రం ఇదే ఒక మంచి ఛాన్స్, ఇదే ఒక మంచి టైం అని చెప్పుకోవాలి. స్టేబుల్‌గానే ఉందని చెప్పుకోవాలి. బ్యాలెన్సింగ్‌గానే ఉంది చెప్పుకోవాలి. అదే విధంగా మరి ఒక్కసారి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఎంతుందని ఒక్కసారి చూసుకుంటే గనక 1,31,300 రూపీస్ అయితే ఈ రోజుకైతే ఉంది. 1,31,300 అయితే ఈ రోజుకైతే ఉంది. ఇది కూడా మనకి దాదాపు 2, 3 రోజుల నుంచి చూసుకుంటే గనక బ్యాలెన్సింగ్‌గానే ఉందని చెప్పుకోవాలి. మరీ పెరగడం లేదు, మరీ తగ్గడం లేదు. కానీ మనకి ఏదైతే 1,85,000 తోని కంపేర్ చేసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో అది 1,80,000 తోని కంపేర్ చేసుకుంటే అదే విధంగా 22 క్యారెట్ గోల్డ్ మనకి 1,70,000 తోని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ రేంజ్‌లో మనం ఎంతవరకు తగ్గిందనేది ఒక్కసారి ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. దాదాపు అంటే 30,000-40,000 అయితే తగ్గడం జరిగింది. సో అంటే మనకి స్టేబుల్‌గానే ఉందని చెప్పుకోవాలి. అదే విధంగా సిల్వర్ విషయానికి
విషయానికొస్తే గనక సిల్వర్ గూడా మనకి వార్ మధ్యలో చూసుకుంటే చాలా వరకు తగ్గడం జరిగింది. అంటే మనకి ఏదైతే 1000 గ్రామ్స్ సిల్వర్ 3,00,000 వరకి, 4,00,000 వరకి ఎళ్ళిన రేంజ్‌లో మళ్ళీ ఎంత వరకి తగ్గింది వార్ మధ్యలో దాదాపు 2,10,000 వరకి కూడా రావడం అయితే జరిగింది. అంటే అంత దిగడం అయితే జరిగింది. అప్పుడు గూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో యాస్ ఎ ప్రాఫిట్ వైస్‌గా ఎవరైతే బిజినెస్‌గా చూసుకునే వాళ్ళు ఎవరైతే ప్రాఫిట్‌గా తొందరలోనే వితిన్ షార్ట్ టైమ్‌లోనే ఎక్కువ పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే గనక వారి మధ్యలో చెప్పడం గూడా జరిగింది. వార్ ఎప్పుడైతే కామ్ అయిపోతుందో వితిన్ షార్ట్ టైమ్‌లోనే మనకి పుంజుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. మళ్ళీ పాత రేట్లకి పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పడం జరిగింది. అదే రేంజ్‌లో మళ్ళీ ఎళ్ళడం జరిగింది. సో, ఇప్పుడు మళ్ళీ మనకు ఒక 10, 15 డేస్ నుంచి చూసుకుంటే గనక చాలా వరకి తగ్గడం అయితే జరుగుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ అయితే మనకి ఇప్పుడు చాలా వరకి తగ్గిందనే చెప్పుకోవాలి. మనము వారి ముందుకు చూసుకుంటే గనక అట్‌లీస్ట్ 1,63,000 అయితే ఉండే గోల్డ్. అండ్ మనకి సిల్వర్ గూడా 2,70,000 నుంచి 3,00,000 వరకు ఉండే. అలాంటిది ఇప్పుడు సిల్వర్ గూడా మనకి ఏ రీజన్స్ లేకపోయినా గానీ ఇప్పుడు సిల్వర్ అయితే స్టేబుల్ గానే ఉందని చెప్పుకోవాలి. 2,40,000 రేంజ్‌లో అయితే ఉందని చెప్పుకోవాలి. సో, సిల్వర్ గూడా స్టేబుల్ గానే ఉంది. ఎవరైతే ప్రాఫిట్ వైస్‌గా చూస్తున్నారో, ఎవరైతే ఆహ్, నార్మల్‌గా మీరు కొందాం అనుకుంటున్నారో, ఇప్పుడు సిల్వర్ మీద గూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకైతే ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు నిపుణులు చెప్తున్న ప్రకారం అయితే ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనలిస్టులు చెప్తున్న ప్రకారం అయితే తొందరలోనే మళ్ళీ పెరిగే అవకాశాలున్నాయి అని చెప్పేసి గూడా చెప్తూ ఉన్నారు. సో, దాన్ని బేస్ చేసుకొని చూస్తే గనక ఇప్పుడు ఒకవేళ మీరెవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో గోల్డ్ అండ్ సిల్వర్ మీద, గోల్డ్ మీద గానివ్వండి, సిల్వర్ మీద గానివ్వండి, ఇదొక మంచి టైం అనే చెప్పుకోవాలి. ప్రెజెంట్ అయితే మనకి గోల్డ్ గాని, సిల్వర్ గాని ఒక స్టేబుల్ గానే ఉంది. గోల్డ్ వచ్చేసి అయితే మనకి 1,40,000 రేంజ్‌లోనే ఉంది. మనకి 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి అండ్ మనకి 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 1,30,000 రేంజ్‌లోనే ఉంది కాబట్టి సో, పాత రేట్‌తోని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు స్టేబుల్ గానే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ దాటితే గనక మనకి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో ఫైనల్‌గా కొనొచ్చా అనంటే గనక ఇప్పుడు మాత్రం స్టేబుల్ గానే ఉంది. మనకి మరీ హై రేంజ్‌లో అయితే లేదు. అదే విధంగా మరీ తక్కువ మొకంగా గూడా లేదు కాబట్టి అదే విధంగా చాలా మంది తగ్గే అవకాశాలు ఉన్నాయి గదా! ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి అలా ఏమైనా ఉన్నాయంటే గనక ఎప్పుడైతే మనము ఇప్పుడు ఆ రీజన్స్ ఏవైతే చెప్పానో మళ్ళీ వార్ గనక స్టార్ట్ అయితే లేదంటే రూపీ గనక స్ట్రాంగ్ అవ్వడం గాని, డాలర్ రేట్ అనేది పలపడం గాని సో, ఇవన్నీ అవుతేనే గాని మనకి గోల్డ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కువ కనిపించట్లేదన్నమాట. సో, అవన్నీ జరిగితే గాని తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కావాలన్నా గాని చాలా సమయం అనేది పట్టే అవకాశాలున్నాయి. మనకి చాలా ఇయర్స్ అనేది పట్టే అవకాశాలున్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో ఇప్పుడు మనకైతే స్టేబుల్ గానే ఉంది. కొనొచ్చు.